సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. మార్గము విడిచిన వారికి కఠిన శిక్ష కలుగును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం. మార్గము విడిచిన వారికి ఏ మార్గం అంటే, దేవుడు మనకు ఒక మార్గాన్ని నిర్దేశించాడు. ఆ మార్గము పవిత్రమైనది, రక్షణకు దారి తీసేటువంటిది, నిత్య జీవాన్ని మనకు కలుగు చేసేటువంటిది ఆ మార్గము. అయితే ఆ మార్గాన్ని ఎవరైతే విడిచిపెడతారో వారికి కఠిన శిక్ష కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియులరా, ఈనాడు చాలామంది దేవుని యొక్క పవిత్రమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టి వారికి ఇష్టమైనటువంటి త్రోవలో భక్తిహీనత కలిగిన వారుగా, దేవుని యొక్క మార్గాన్ని ఏమాత్రము లెక్క చేయనటువంటి వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. అటువంటి వారికి కఠిన శిక్ష కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఆకాశం నుంచి నరులను పరిశీలన చేశారని ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రియులరా. దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గాలను చెరిపివేసుకున్నారు అని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా 53వ కీర్తనలో కూడా మనం గమనించినప్పుడు, వివేకము కలిగి అనగా జ్ఞానము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుంచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి పూర్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. కాబట్టి పరిశుద్ధమైన, రక్షణకరమైన, నిత్య జీవానికి దారి తీసేటువంటి మార్గాన్ని విడిచిపెట్టి ప్రతి వాడు కూడా తనకిష్టమైనటువంటి మార్గాన్ని వెళుతూ తమ యొక్క జీవితాలను చెరిపివేసుకున్నట్లుగా మనం చూడచుకున్నారా. అందుకని ఇక్కడ గమనించినప్పుడు, ఓ తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువారు లేరు, ఒక్కడైనను కూడా లేడు. అందరూ కూడా చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. దేవుని యొక్క మార్గాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయనటువంటి స్థితిలో ఉన్నారు. ప్రభువే యోహాను సువార్తలో చెప్తున్నారు, నేనే మార్గాన్ని, నాదే పవిత్రమైనటువంటి జీవన మార్గము, నాదే రక్షణ కలిగించేటువంటి మార్గము, నాదే నిత్య జీవానికి దారితీసేటువంటి మార్గము అని చెప్తే, ఏమాత్రము కూడా మానవుడు దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టకుండా ప్రతి ఒక్కరూ కూడా మార్గాన్ని చెరిపివేసుకున్నారు. అంతేకాకుండా అందరూ చెడి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఆనాడు నోవాహు కాలంలో కూడా మనం గమనించినప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఒక్క నోవాహు కుటుంబము తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చెడిపోయి ఉన్నారు. అందుకని అంటున్నాడు ప్రభు, దేవుడు నోవాహుతో సమస్త శరీరాల మూలంగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది. కాబట్టి బలత్కారంతో నింపబడినటువంటి ఈ భూమిని దేవుడు నాశనం చేస్తానని ఆనాడు నోవాహుతో చెప్పినట్లుగా మనం చూడచుకున్నారు. దేవుని యొక్క భయము ఏమాత్రము లేనటువంటి స్థితి. దేవుడిచ్చినటువంటి మార్గాన్ని చెరపివేసుకొని ప్రతి ఒక్కరూ తనకి ఇష్టమైనటువంటి మార్గంలో నడుస్తూ తన యొక్క శరీరాశలను, నేత్రాశను, జీవపు డంబాన్ని నెరవేర్చుకుంటూ భూమిని బలత్కారంతో నింపివేశారు. దేవుని యొక్క భయం ఏమాత్రము లేనటువంటి స్థితి. దేవుని యొక్క మార్గాన్ని చెరిపివేసుకొని తమ యొక్క సొంత మార్గంలో వారు వెళ్ళారు. అందుకనే 14వ అధ్యాయము సామెతల గ్రంథంలో మనం చూస్తే, ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదు, అయితే తుదకు అది మరణానికి దారితీయను అని ఉంది. అవును, వారి యొక్క ఆలోచన దేవుని యొక్క ఆలోచన లాగా ఉండదు. కానీ ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచన ప్రకారము వాడు చూసినప్పుడు అది సరైన మార్గంగా తోస్తుంది, కానీ అది నిత్యమైనటువంటి మరణానికి దారితీస్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఆనాడు నోవా కాలంలో కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుని మార్గాన్ని చెరిపివేసుకొని వారి ఇష్టమైనటువంటి మార్గంలో నడుస్తూ ఇదే సరైంది అనుకున్నారు. కానీ దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినట్లుగా మనం చూడవచ్చు. అందుకని ప్రభు అంటారు, బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. కాబట్టి నీవే నిందారహితుడిగా ఉన్నావు, కాబట్టి నీ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకో, నీ కొరకు రక్షణను నేను ఏర్పాటు చేశాను, ఆ రక్షణ అనేటువంటి గృహంలోకి నీవు నీ కుటుంబం రా అని చెప్పేసి నోవాహుతో చెప్పి ఆనాడు ఆ కుటుంబాన్ని రక్షించినట్లుగా మనం చూడచుకున్నాను. కాబట్టి ప్రభు వాక్యము సెలవిస్తుంది, మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగుతుంది. ఆనాడు దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు సమస్త శరీరాలు కూడా ఆ యొక్క జల ప్రవాహంలో కొట్టుకుపోయినట్లుగా మనం చూడచుకున్నాను. అయితే ఈనాడు క్రీస్తు యొక్క 2వ రాకడ రాబోతున్నది. భయంకరమైనటువంటి ఉగ్రత ఆనాడు రాబోతుంది. ఆ ఉగ్రత నుంచి, ఆ కఠినమైనటువంటి శిక్ష నుంచి నీవు నేను తప్పించుకోవాలంటే మన మార్గము సరైనదిగా కనబడేటువంటి మార్గాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క మార్గంలోనికి వచ్చినప్పుడు మనము కఠిన శిక్ష నుంచి తప్పించుకోగలుగుతాం. లేదంటే భయంకరమైనటువంటి ఆ ఉగ్రత తాళలేక బండ సందుల్లో మనం దూరతాం ప్రియులారా. కొండలా నన్ను కాపాడు, చెట్లు నన్ను కాపాడు, బొరియలా నన్ను కాపాడని సమస్త మానవులను పరిగెత్తారంట, కానీ అవేవి కూడా మానవుని కాపాడలేవంట. కాబట్టి మన జీవితంలో ప్రాణము ఉండగానే ప్రభు సెలవిస్తున్నాడు, మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగుతుంది. కాబట్టి మన మార్గాలను విడిచిపెడదాం, లోకానుసారమైనటువంటి మార్గాలను ప్రభు మార్గంలో నడుద్దాం. ఈ యొక్క శిక్ష నుంచి తప్పించబడి ప్రభు మార్గము రక్షణకు దారితీసేటువంటి మార్గము, నిత్య జీవానికి దారితీసేటువంటి మార్గము, అటువంటి నిత్య జీవానికి మనం వెళ్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి మార్గంలో మేము నడవడానికి కావాల్సిన కృపను దయచేయండి. ఒకవేళ మీ మార్గాన్ని తప్పి మా మార్గము సొంతగా ఏర్పాటు చేసుకుంటే అది నిత్యమైనటువంటి నరకానికి, మరణానికి దారితీస్తుందని గ్రహించి ఆ మార్గాన్ని వదిలిపెట్టి మిమ్మల్ని వెంబడించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.